ఒక ఊరిలో మధు అనే ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు చాలా నిజాయితీగా ఉండేవాడు. ఊరిలోని ఒక పెద్ద ధనవంతుడి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే సహాయం చేస్తున్నాడు. భోజనాల సమయంలో పెళ్లి కూతురు బంగారు నెక్లెస్ కనిపించకుండా పోయింది. అందరూ మధునే అనుమానించారు. ఎందుకంటే వాడు ఆ నగల దగ్గరే ఉన్నాడు. వాడు తప్పు చేయకపోయినా ఆ ధనవంతుడు గట్టిగా అరవడం వల్ల మధు భయపడి మాట్లాడలేకపోయాడు. రేపు పొద్దున్నే వాడి గుడిసె వెతుకుతామని చెప్పారు. రాత్రంతా మధు భయంతో ఆలోచిస్తూ కూర్చున్నాడు. పారిపోకుండా, బాధపడకుండా మధుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. కొన్ని మెరిసే రాళ్ళు, పగిలిన గాజు ముక్కలు కలిపి ఒక నకిలీ నెక్లెస్ తయారు చేశాడు. మర్నాడు పొద్దున్నే కట్టెలు ఏరుకుంటున్నట్లు వెళ్ళి దాన్ని కనుక్కున్నాడు. ఊరి వాళ్ళందరికీ చూపించాడు. ఆ ధనవంతుడు కొంచెం ఆశ్చర్యపోయినా వెంటనే అది తన నెక్లెస్ అని చెప్పాడు. ఊరి వాళ్ళు నమ్మారు. మధు ఇంటిని వెతకడం ఆపేశారు. కానీ ఊరిలో కొంచెం అనుమానం మొదలైంది. నెక్లెస్ ఆ ధనవంతుడి పాక దగ్గర ఎలా వచ్చింది? మధు ఏమీ చెప్పకపోయినా తన తెలివితో అందరి అనుమానం ఆ ధనవంతుడి వైపు తిప్పాడు. గొడవలు లేకుండానే నిజం మెల్లగా బయటపడింది. మూరలేంటంటే, ఒకవేళ ఎవరైనా అబద్ధంగా నిన్ను తప్పు పడితే నువ్వు తెలివిగా, నిజాయితీగా ఉంటే నిన్ను నువ్వే కాపాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.